ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షీష రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులు సహజ సేద్యాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, జిల్లాకు డీఏపీ సరఫరా, జొన్న బకాయిల చెల్లింపులపై హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెడ్మాబొజ్జు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామని పేర్కొనగా కార్యక్రమంలో ఆదర్శ రైతులు, వ్యవసాయ అధికారులను సన్మానించారు. మరి వాతావరణం సంబంధించిన మార్పుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పంటలు పండించే విధానమే కావచ్చు, ఈ విషయంలో శాస్త్రవేత్తలతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పడిస్తున్న విషయం మనం తెలుసు. 20 సంవత్సరాల క్రితం వాతావరణంలో మార్పులు, 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పులు, దీనంతటికీ కారణం ఎవరంటే కేవలం మానవాళి మాత్రమే తప్ప ఇంకెవరు కూడా కాదు. వాతావరణంలో సమూలమైన మార్పులు చెందడానికి కారణం మనమంతా కూడా వ్యవసాయం చేసే రైతులుగా వాస్తవంగా వాతావరణం జరిగే మార్పులో చాలామంది సైంటిస్టులు తప్ప ఎవరు కూడా తెలియదు. ఈరోజు వేదిక మీద వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసా? సరే, దాని గురించి స్పెసిఫిక్గా తెలుసుకుంటే తప్ప అసలు వాతావరణం ఎట్లా మారుతాయి అనేది ఎవరు తెలియదు. అలాంటి రైతులు కాయలు తెలియదు. కాబట్టి శాస్త్రవేత్తలు మేము ప్రత్యేకించి ట్రైనింగ్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే వాటి ఉండదు. కానీ ఈసారి వర్షాలు ఒకవేళ పుష్కలంగా పడకపోతే వచ్చే సంవత్సరం విపరీతమైన నీటి ఎద్దడి ఉంటుంది. మనం ఎండాకాలాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మనం ఇప్పుడు అనుకున్న మామూలు వర్షాలు వచ్చినాయి కదా, మనకు పంటలు పడినంత మాత్రం కాదు కదా. పంటలు పడితే మనకు వాటితో అవసరం లేదా? రేపు భూగర్భ జలాలు అక్కడికి పోయిన తర్వాత మనం తాగునీరు పరిస్థితి ఎట్లుంటుంది